పరిపాలనలో ప్రజా సంక్షేమం జరగడం లేదని, అభివృద్ధి సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మోసం చేసి అధికారం దక్కించుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద దృష్టి సారించడం లేదని మాజీ బోర్డు మెంబర్ బీఆర్ఎస్ నాయకుడు పారసాని శ్యామ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత గెలుపు కోసం నాగదేవత టెంపుల్ సమీపంలోని సెంట్రల్ బట్టి వద్ద ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారసాని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం అధికారంతో కొనసాగుతున్నారని, కాంగ్రెస్కు ఈసారి ఓట్లు వేయరని, బీఆర్ఎస్ అభ్యర్థికే అత్యధిక మెజారిటీ ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదితను అత్యధిక మెజారిటీతో గెలిపించనున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు శకుంతల సురేష్ ఆధ్వర్యంలో ప్రచారాన్ని ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గత సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి ఓటు వేయాలని అభ్యర్థించారు. క్యాన్వాసింగ్ నడుస్తున్నది. మా బీఆర్ఎస్ పార్టీ ఎంత మెజార్టీతో వస్తుందంటే అంత వస్తుంది. మా సాయన గారు చేసిన అభివృద్ధికి ఇలా ప్రజలందరూ సాయన గారితోనే ఈ అభివృద్ధి జరిగిందని వీళ్ళందరూ ప్రతి ఒక్క ఓటరు సాయన గారి పేరు తీసుకొని వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేరికి రెడీ ఉన్నారు. ఇంకోటి పబ్లిక్ అందరికీ మేము కోరేది ఏంటంటే, పాపం సాయన గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే చనిపోయారు. తర్వాత పాపం వాళ్ళ డాక్టర్కు దాశనందకు టికెట్ ఇచ్చారు. పాపం 3 నెలల్లో అకాల మరణం చెందింది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చేసి వాళ్ళ సాయన డాక్టర్ గారు పిలిచి మళ్ళీ ఆమెకు టికెట్ ఇచ్చారు, నివేదిత టికెట్ ఇచ్చారు. కాబట్టి ఆమెను మేము కంటోన్మెంట్లో భారీ మెజార్టీతో గెలిపి ఈరోజు సెంట్రపట్టిలో బీఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన లాస్య నివేదితమ్మ గారికి మరియు మన ఎంపీ క్యాండిడేట్ అయిన లక్ష్మారెడ్డి అన్నగారికి ఇద్దరికి క్యాన్వాసింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజల స్పందన ఏంటంటే, సాయన్న గారు మాకు మంచినీళ్ళు ఇచ్చారు, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మాకు పెన్షన్లు ఇచ్చింది, ఒంటరి మహిళల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, ఇలా అన్ని పథకాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగినాయి. కళ్యాణ లక్ష్మి అయినా కానీ ఇవన్నీ జరిగినప్పుడు మనకు ఎవరైతే చేసారో వాళ్ళకే మేము ఓటేస్తామని ప్రజలందరూ స్పందించి ఈసారి కూడా మన నివేదితమ్మని మరియు లక్ష్మారెడ్డి గారిని గెలిపిస్తామని. అధిష్టాన వర్గం సూచన మేరకు మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం, కంటోన్మెంటు నియోజకవర్గాలకు తాను దాఖలు చేసిన నామినేషన్ ఉపసంహరణ చేయగా, పోటీలో లేకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ తెలిపారు. ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ తనను పార్లమెంటుకు కానీ అసెంబ్లీకి కానీ పోటీ చేసే అవకాశం ఇస్తుందని, నామినేషన్ వేశానే కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆఫీస్ నుంచి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే కార్యాలయం నుంచి తనకు నామినేషన్ విత్డ్రా చేసుకొని ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చి గెలిపించాలని సూచించడంతో తాను పోటీ నుంచి విరమించుకున్నానని ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచనలు కూడా చేయటంతో కంటోన్మెంటు పోటీ చేస్తున్న శ్రీ గణేష్, మల్కజ్గిరి నుంచి పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్టీ సూచనల మేరకు తాను నిర్ణయం తీసుకున్నానని, మున్ముందు పార్టీలో చురుగ్గా పాల్గొని పార్టీ ప్రతిష్టకు, అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. గౌరవ పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించడం కారణం ఏంటంటే, ఇవాళ పార్లమెంటు నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, కంటోన్మెంట్ బై ఎలక్షన్ అండ్ మల్కాజ్గిరి పార్లమెంట్, ఈ రెండింటికి కూడా నేను నామినేషన్స్ వేసినట్టు బరిలో ఉన్నా. మరి అదేవిధంగా పోటీ చేయాలి అని చాలా సీరియస్గానే ఉన్నా. కార్యకర్తలు అందరూ ఉత్సాహపరిచింది, అందరూ ఎంకరేజ్ చేసింది. ఏమని, మీరు పోటీలో ఉండవలసిందే, మేము గెలిపించుకుంటాము అని అందరూ ప్రోత్సహించినందుకు నేను కార్యకర్తల సూచన మేరకు నేను నామినేషన్ వేయడం, పోటీలో ఉండడం అంతా జరిగింది. కానీ ఎంత పోటీ చేయాలన్నా నా మనస్సు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, కాంగ్రెస్ పార్టీకి నేను ఒక రెబల్ను తయారైపోతుంది
కాంగ్రెస్ పార్టీకి నేను ఎంతో లాయలిస్ట్, గాంధీ కుటుంబానికి లాయలిస్ట్, సోనియా గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉన్నోడిని. నేను ఏది చెప్తే అది చేసింది అమ్మగారు. నన్ను ఎంతో ప్రోత్సహించింది, ఎంతో ఎంకరేజ్ చేసింది. అట్లాంటి ఈ పార్టీకి అట్లాంటి తల్లిని మరి నేను వ్యతిరేకిస్తున్నట్టు అవుతుంది కదా, ఇది రాంగ్ మెసేజ్ పోతుందేమో అని నేను చాలా బాధపడ్డా. ఇంతలోనే పార్టీ హైకమాండ్ నుండి నాకు ఆదేశాలు రావడం జరిగింది నిన్న ఇవాళ. ఏమని, నువ్వు బరిలో ఉండడం ఏంటి, పార్టీ నీది, ఇంటికి అత్యంత సన్నిహితుడిని, యు ఆర్ ఏ ఫ్యామిలీ మ్యాన్, యు ఆర్ అవర్ ఫ్యామిలీ మ్యాన్ ఉంటుంది సోనియా గాంధీ గారు. చేసినట్టయితే డివైడ్ అండ్ రూల్ పాలసీ, అది వాళ్ళు కానీ పార్టీలు కానీ మాల మాదిగలను డివైడ్ చేసి రూల్ చేస్తున్నారు. కాబట్టి దానికి ఫస్ట్ చెప్పాలంటే కేటగిరైజేషన్ కావాలి, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి, మనం కలిసిపోతాం, రిజర్వేషన్స్ ఇంకా పెంచమని అడుగుతాం మన జనాభా ప్రాతిపదికన, మళ్ళీ అది కూడా మనం అందరమే సమానంగా పంచుకుందాం. అది జరగబోతుంది. ఇంకా కేటగిరైజేషన్ పంచాయతీగా రాబోయే రోజులలో ఉండవు. ఈ ఎలక్షన్స్ తర్వాత ఇండియా గవర్నమెంట్ వస్తుంది, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇండియా పార్టీల నాయకత్వంలో కేటగిరైజేషన్ జరుగుతుంది. దానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. ఇది ఈ అంశాన్ని ఏ విధంగానైతే తెలంగాణ నా భుజస్కంధాల మీద చేసుకొని నేను తెలంగాణ ఇప్పించిన్నో, ఇవాళ కేటగిరైజేషన్ కూడా నేను ఇప్పిస్తాను. మా బిడ్డలకు అందరికీ కూడా నేను భరోసా ఇస్తాను. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యం లేదు, ఎవరు పట్టించుకోలేదు. సడన్ గా ఏ స్టాండ్ తీసుకోలేదు. ప్రాధాన్యం ఎవరికి లేదన్న, నాకు లేదన్న. మీకు ఇవ్వలేదన్నారు, లేదు నాకు ఇవ్వలేదు టికెట్ అని అనలే. నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ నాది ఇన్నోవో లేదు. నేనేమన్నా మొన్న నరసింహ గారి దగ్గర కూర్చున్నప్పుడు కూడా అన్నా, మాలాంటి వాళ్ళకి ఇవ్వకున్నా పర్వాలే, కానీ ఈ జాతిలో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు, సమర్థులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ నాకు ఇవ్వలే అంటే కాదు నా స్వార్థం. నాకు ఏదైనా ఇస్తారు. రేపు నేను పిసిసి ప్రెసిడెంట్ కాజాలతా, రేపు రాజ్యసభకు పోజాలతా, రేపు ఇండియా గవర్నమెంట్ వస్తే గవర్నర్ కాజాలతా. వస్తుంది గవర్నమెంట్, పదవి ముఖ్యం కాదు కదా, అన్ని చేసినోని నేను. ఎవడన్నా ఇవాళ ధైర్యం చేసిండా ఒక రెబల్ కాంగ్రెస్ గానికి తెలంగాణ మొత్తంలో ఎక్కడన్నా కానీ వినబడ్డదా మీకు? ఇండియాలో కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ రెబల్గా చేసిన వాడు ఎవడన్నా మన దేశంలో? కేవలం సర్వేసత్యాన్ని చేశాడు. ఎందుకు? నా యొక్క ఆవేదన అమ్మగారికి తెలుసు, ఎవరి గురించి కొట్లాడుతున్నా అన్నది తెలియజేశాను. అండ్ అమ్మగారు కూడా నన్ను వ్యతిరేకి అనుకో. కంటోన్మెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు వ్యక్తం చేస్తామని తెలుగుదేశం నాయకులు వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ సమక్షంలో మహేంద్ర హిల్స్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నాయకులు నరసింహ తదితరులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ కూటమికి తెలుగుదేశం మద్దతు ఇవ్వటంతో అదేవిధంగా ఎక్కడా కూడా తమ అభ్యర్థికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో మద్దతిస్తున్నట్లు, ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తాను కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం టికెట్ ఆశించి నామినేషన్ దాఖలు చేశానని, బీజేపీకి మద్దతు ఇవ్వాలని సూచించడంతో విత్డ్రా చేసుకొని కంటోన్మెంట్ అభ్యర్థి వంశ తిలక్కు ప్రచారం చేస్తూ గెలుపు కోసం సేవలందిస్తున్నట్లు నరసింహ ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ మాట్లాడుతూ, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో, నటుడు బాలకృష్ణతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని, తాను తెలుగుదేశం నాయకులతో సంప్రదించినాక నరసింహ నామినేషన్ విత్డ్రా చేసుకుని తమకు మద్దతు ఇచ్చారని కూడా పేర్కొన్నారు. ఈసారి తెలుగుదేశం గెలుపొందినట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తెలుగుదేశం బీజేపీ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొని కార్యాచరణను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనగాం నరసింహ, అనురాధ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. 25 తారీఖు రోజు టీడీపీ తరఫున నామినేషన్ వేసిన నా పేరు జె నరసింహరావు. గత పార్టీకి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. పార్టీ బీఫామ్ ఇస్తుందేమని నామినేషన్ వేసిన. అది నామినేషన్ వేసిన తర్వాత కొందరు నాయకులు, మా छोटा-मोटा నాయకులు ఏదో నాపై కంప్లైంట్ చేస్తే అది మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు వెళ్ళింది. దానిపై చంద్రబాబు నాయుడు మా తెలంగాణ పార్టీ పెద్దలకు సందేశాలు ఇచ్చింది. ఏంటంటే అక్కడ కూటమి ఉంది, ఇక్కడ కూటమి ఉంది, బీజేపీకే మీకు సపోర్ట్ చేయాలి, మద్దతు చేయాలి, మీరు మాత్రం పోటీ చేయొద్దని ఫోర్స్ వచ్చింది. మా అరవింద్ కుమార్ గౌడ్ పొద్దున ఉదయం నన్ను పిలిపించి
సంజాయించి బీజేపీకి మద్దతు పలకాలని నన్ను ఈ రోజు విత్డ్రా చేయించి నేను మాత్రం బీజేపీకి మద్దతుగా పలుకుతున్నాను. నరసింహరావు గారు 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ మరి బీఫామ్ ఆశించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఆయన నామినేషన్ వేయడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో సైతం మరి తెలంగాణలో కూడా పొత్తున్న కారణంగా వారి పార్టీ పెద్దలు వాళ్ళని సంప్రదించి అధిష్టానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే అరవింద్ గౌడ్ గారు కానీ వారందరితో మాట్లాడడం జరిగింది. నేను కూడా ఇందాక అరవింద్ గౌడ్ గారితో మాట్లాడడం జరిగింది. మరి నాకు తెలుగుదేశం పార్టీకి అంటే నాకు స్వయంగా నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మెంబర్ని కాదు, కానీ అమ్మ సదాలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీలో 2 సార్లు వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అన్నగారు నటరత్న నట సార్వభౌమ విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యువరత్న బాలకృష్ణ గారు నాకు చిన్ననాటి నుంచి మిత్రుడు. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరికొకరు పరిచయం. బాలకృష్ణ గారు మా ఇంట్లో వచ్చి ఉన్నారు, నేను బాలకృష్ణ గారి ఇంట్లో మద్రాసులో పోయి ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఆప్యాయమైనటువంటి మిత్రుడు. సో అటువంటి సందర్భం ఇట్లా కొంచెం కాంట్రవర్సీ వస్తే కూడా బాగుండదని చెప్పేసి నేను అపీల్ చేయడం జరిగింది నరసింహరావు గారికి. ఆయన కూడా అధిష్టానంతో మాట్లాడుకొని వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. చాలా శుభ పరిమాణం. మరి ఈ సందర్భంగా నేను నరసింహరావు గారిని, మరి మధు గారిని, బిఆర్ శ్రీనివాసరావు గారిని, అనురాధ గారిని అందరినీ కూడా మరి ఎలక్షన్లో కలిసి పోరాడదాం, కలిసి కష్టంగా ఇష్టపడి ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీకి సందర్భంగా నేను వాళ్ళందరినీ స్వాగతిస్తూ విన్నవించుకుంటున్నాను. టీడీపీ క్యాడర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసి ఓటు ట్రాన్స్ఫర్ కోసం కూడా పనిచేయాలి. ఏదో ఒకరిద్దరు నాయకులు లేకపోతే కొందరు మాత్రమే వస్తే సరిపోదు. ఓట్ మీకు అందరికీ తెలుసు, తనకు కూడా బాగా తెలుసు, 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. అంటే టీడీపీ నాయకులు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి కోసం పనిచేయాలి, వాళ్ళు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రెస్ మీట్ సందర్భంగా టీడీపీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి పొత్తు ఉన్న కారణంగా భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ సత్సంబంధాల కారణంగా కుటుంబ పరంగా కూడా మాకు సత్సంబంధాలు ఉన్న కారణంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు జోడించి నమస్కరించి మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నా. దయచేసి టీడీపీ శ్రేణులందరూ కూడా ఎట్లాగైతే జే నరసింహరావు గారు, మధు గారు, అనురాధ గారు, శ్రీనివాస్ గారు అందరూ వచ్చారు, మీరు కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం కానీ అట్లాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థినటువంటి డాక్టర్ వంశతిలక్ అనేటువంటి నన్ను సపోర్ట్ చేస్తూ ఆ గెలుపు కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. ఇది అందరి గెలుపు అవుతుంది, కేవలం ఒక పార్టీ పరంగా గెలుపు కాదు. మనం అందరం ఖచ్చితంగా కలిసి పోరాడితే తప్పకుండా ఈ గెలుపు మన. మీడియా మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేము కూడా అలా శుభ పరిణామాలే అనుకుంటున్నాము. అన్న బీజేపీ అభ్యర్థి వంశతిలక్ అన్న గారు మమ్మల్ని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అందరు నాకు మద్దతు తెలిపాలి. గతంలో కూడా బీజేపీ తెలుగుదేశం అంతా పొత్తు ధర్మం పాటించాలి అని చెప్పి అన్నగారు అడగడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. హైకమాండ్ నుంచి కూడా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, పొలిట్ బ్యూరో మెంబర్లు అందరూ కూడా పొత్తు ధర్మాన్ని పాటించి బీజేపీని మద్దతు చేసి గెలిపించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు బీజేపీ తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిగా వంశతిలక్ అన్న గారికి మా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు ఉంటుంది. ఎందుకంటే మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు వల్లనే, వాజ్పేయి అప్పటి నుంచి మాకు బీజేపీ తెలుగుదేశం పొత్తు వల్లనే ఈరోజు బీజేపీ కూడా ఈ స్థాయికి ఎదిగిందని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా అంతకన్నా మించి ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై బీజేపీ.